శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. జూన్ 2026 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం. సో మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి గోచార ఫలాలు వర్తిస్తాయి. 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహము మీ యొక్క 4వ స్థానం అయినటువంటి కర్కాటకంలోకి వచ్చి బలమైన స్థానంలో ఉండబోతున్నారు. ఏలినాటి శనిలో మీరు ఉన్న మొదటి ఫేజ్లో ఉన్న గురుయుగంలో వచ్చే రాజయోగం వల్ల, కుజుడి వల్ల వచ్చే వృషిక మహాపురుష యోగం వల్ల మీకు ఈ మాసంలో అత్యుత్తమైన ఫలితాలు అందబోతున్నాయండి. మీరు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారా? ఇల్లు లేదా వాహనం కొనాలని అనుకుంటున్నారా? ప్రేమలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? లేదంటే విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే మీరు కనుక ఈ వీడియో కనుక క్లియర్గా చివరి వరకు కనుక గమనిస్తే తప్పనిసరిగా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మధ్యలో స్కిప్ చేస్తే ఏంటంటే మనం చెప్పబడిన ముఖ్యమైన సలహాలు కానీ వార్నింగ్స్ ఏమైనా ఉంటే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా చూస్తే గ్రహస్థితి జూన్ 2, 2026 నుండి మాసం మొదట్లోనే భాగ్య వ్యయాధిపతి గురుగ్రహం కర్కాటకంలోకి వెళ్ళి ఒక రాజయోగం ఇస్తున్నారండి. ఇది మీ భాగ్యాధిపతి 9వ ఇంటి యజమాని, 9th లార్డ్ కేంద్రంలో కూర్చున్న శుభగురు. అందుకే దీన్ని చాలా శక్తివంతమైన రాజయోగం అంటామండి. అదేవిధంగా కుజగ్రహం మీ యొక్క రాశిలో, జన్మరాశిలో బలంగా ఉండి వృశ్చిక మహాపురుష యోగం ఇస్తున్నారు. రవి అంటే సూర్యగ్రహం ఏంటంటే 2వ ఇంట్లో వృషభ రాశిలో, తర్వాత 3వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. మారుతూ మీకు ధైర్యము, కాన్ఫిడెన్స్ పెంచుతూ ఉన్నారు. శుక్ర బుధ 3వ ఇంటి నుండి ఆ తర్వాత మధ్యలోకి వస్తూ కమ్యూనికేషను, సోషల్ యాక్టివిటీస్ను చాలా బలపరుస్తున్నారు. కేతుగ్రహం 5వ ఇంట్లో ఉన్నారు. ప్రేమ, పిల్లలు, విద్య ఇలాంటి కర్మ యాక్టివేట్ చేస్తున్నారు. రాహు 11వ స్థానంలో లాభాలు, ఫ్రెండ్స్, నెట్వర్క్ని బలపరుస్తున్నారండి. శని 12వ స్థానంలో ఉండి మీకు సాటి మొదటి దశని ఇస్తూ క్రమశిక్షణ అనే పరీక్షను ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆరోగ్య విషయంలో చూస్తే మీ యొక్క రాశాధిపతి లగ్నంలో, రాశిలో ఉండటం వల్ల మీకు స్టామినా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. చిన్న చిన్న సమస్యల నుంచి కూడా రికవరీ త్వరగా ఉంటుంది. ముఖ్యంగా 21 జూన్ 2026 వరకు. కానీ శని 12వ ఇంట్లో ఉండటం వల్ల పాదాలు, లేదంటే కాళ్ళ నొప్పులు, ఫుడ్, యాంకిల్ సంబంధమైన ఇష్యూలు, కొంత వెదర్ చేంజ్ వల్ల స్టమక్ అసిడిటీ, గ్యాస్ సమస్యలు కొంత రావచ్చు. కాబట్టి మేజర్గా పెద్ద ఇష్యూస్ అయితే కనబడట్లేదండి. నిద్ర బాగా తీసుకోవటం, వాటర్ బాగా కన్జ్యూమ్ చేయటం, లైట్గా వర్కౌట్ చేయడం అనేది మీకు చాలా హెల్ప్ చేస్తాయని చెప్పవచ్చు. మరి స్టూడెంట్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తే ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి. 5వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఫస్ట్ హాఫ్లో కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది. నాకు ఏం కావాలో కన్ఫ్యూజన్ అది అన్న ఫీలింగ్ రావచ్చండి. జూన్ 15 తర్వాత రవి 9వ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్, ఫారిన్ స్టడీసు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా చాలా ఫేవరబుల్గా మారబోతున్నాయి మేషరాశి వారికి. ప్లాన్ చేసి డైలీ షెడ్యూల్తో కనుక చదివితే మీకు ఇది బిగ్ బ్రేక్ ఇవ్వచ్చు ఈ మాసంలో. విదేశాల్లో చదవాలని అనుకునే స్టూడెంట్స్ అప్లికేషన్, డాక్యుమెంట్స్ను ఇక్కడ నుంచే రెడీ చేయవచ్చు. కాబట్టి ఏంటంటే యూ కెన్ టేక్ ద రైట్ డెసిషన్ అండి. మరి ఉద్యోగం గురించి చూస్తే, కెరీర్ గురించి చూస్తే ఉద్యోగస్తుల కోసం జూన్ 2 తర్వాత సీన్ పూర్తిగా మారుతుందండి. సరే, మీ 10th హౌస్ లార్డ్ అయ్యి 12వ స్థానంలో ఉండటం వల్ల అదనపు బాధ్యతలు, ఎక్కువ వర్క్ లోడు, నిద్ర తగ్గడము ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ జూన్ 2 నుంచి ఉచ్చ గురుగ్రహం మీ యొక్క 10వ ఇంటిపై దృష్టి వేస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల ఏంటంటే ఆఫీస్లో టెన్షన్ తగ్గుతుంది, బాస్ల నుంచి మీకు సపోర్ట్ పెరుగుతుందండి. అదేవిధంగా మీ యొక్క పనిలో మీకు రికగ్నిషన్ కూడా వస్తుంది. ప్రమోషన్ కావచ్చు కొంతమందికి, మరికొంతమందికి మంచి పోస్టింగ్ కావచ్చు, ట్రాన్స్ఫర్ లాంటి అవకాశాలు కూడా బలపడతాయని చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్లో కానీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఇది చాలా బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు అండి. నిరుద్యోగుల విషయంలో చూస్తే జూన్ 2 తర్వాత జాబ్ సెర్చ్ చేసే వారికి ఎక్స్ట్రా పుష్ అనేది వస్తుందండి. అప్లికేషన్లు, ఇంటర్వ్యూలు, రెఫరెన్స్లు అన్నీ కూడా ఈ టైంలో చాలా యాక్టివ్గా మీరు ఎంత కనుక చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఏదో ఒక దారి కనబడుతుంది తప్పనిసరిగా. వ్యాపార పరంగా చూస్తే రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త క్లయింట్లు, పెద్ద కాంట్రాక్ట్లు, ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్షన్స్ బాగా పెరుగుతాయని చెప్పవాలండి. జూన్ 20 తర్వాత బుధుడు కేంద్రంలోకి 4th హౌస్లోకి వస్తారు. దానివల్ల ఏంటంటే బిజినెస్లో ప్లానింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ పవర్ఫుల్ అయ్యి దాదాపుగా 90% వరకు కూడా ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయని చెప్పాలి. మరి ఫైనాన్స్ విషయంలో చూస్తే ఇంతకుముందు ఇరుక్కున్న డబ్బులు అయితేనేమి, డ్యూ పేమెంట్స్ ఏమైనా ఉంటే తిరిగి రావటం, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్, ఆస్తి షేరింగ్ లాంటి సోర్స్ల నుంచి మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. షార్ట్ కట్లు, గ్యాంబ్లింగ్, చీట్ ప్లాన్స్ మాత్రం పూర్తిగా దూరం పెట్టండి, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు బాగా సూట్ అయ్యే టైం అని భావించాలండి. మరి మహిళల కోసం చూస్తే
గురుగ్రహం 4వ ఇంట్లోకి బలమైన స్థానంలో ఉండటం వల్ల ఇల్లు, వాహనము, స్థిరాస్తుల మీద మీ యొక్క దృష్టి పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్, మదర్కి హెల్త్ రిలీఫ్ వంటి ఫలితాలు మీరు పొందవచ్చు. అదేవిధంగా శుక్రుడు జూన్ 8 తర్వాత 4వ ఇంట్లోకి రావడంతో ఇంటి అందము, ఇంటీరియర్, లగ్జరీ ఐటమ్స్, ఫర్నిచరు, కొత్త వాహనం లాంటి విషయాలు చాలా స్ట్రాంగ్ అవుతాయండి. మహిళలకు ఇంట్లో గౌరవము, సొంత నిర్ణయాలకు సపోర్ట్ పెరుగుతుంది. చిన్న బిజినెస్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి అవకాశాలు కూడా మీకు రావచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గురుగ్రహము మీ 12వ ఇంటి అధిపతి కూడా అవుతారు కదా, మీనరాశికి అధిపతి అవుతారు కదా. అలా కావడంతో ఇల్లు తీసుకున్నాక దూరంగా వెళ్ళాల్సి రావడం, లేదంటే విదేశాలకు వెళ్ళటం వల్ల ఇల్లు పూర్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి కూడా కనబడవచ్చు. మరి ప్రేమ సంబంధమైన విషయంలో చూస్తే కేతు 5వ స్థానంలో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 వరకు ఉంటాడు ఆయన అక్కడే. సో దానివల్ల ఇది బాగానే ఉంది, కానీ ఇంకా బెటర్ కావాలి అని అసంతృప్తి మీలో ఎక్కడో ఒక మూల ఉంటుందండి. ప్రేమలో డౌట్స్, ఓవర్ థింకింగ్, సో ఇదేమైనా డిస్టెన్స్ అనే ఫీలింగ్ రావచ్చండి. మీ యొక్క రాశిలో కుజుడు ఉండటం వల్ల మీ రెస్పాన్స్ వేగంగా, మాటలు కొంచెం హార్ష్గా ఉండొచ్చు. కాబట్టి కోపంలో మెసేజ్ పంపకండి. బ్రేకప్ డెసిషన్ ఈ నెలలో తీసుకోకండి. 70% వరకు పాజిటివ్ ఫలితం ఉంటుంది. మీరు కనుక పేషెన్స్ చూపిస్తే మీ రిలేషన్ బాగా స్టేబుల్ అవుతుందండి. మరి వైవాహిక జీవితంలో చూస్తే 7వ ఇంటి అధిపతి శుక్రుడు అవుతారు. జూన్ 8 తర్వాత 4వ స్థానంలోకి మంచి స్థితిలోకి వస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో హార్మోనీ, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. గతంలో ఉన్న టెన్షన్లు స్లోగా రిజాల్వ్ అవుతాయి. జూన్ 8 కంటే ముందు ముఖ్యంగా పార్ట్నర్కు మైగ్రేన్, తలనొప్పి, హెడేక్ వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. యాత్రలు కానీ డివోషనల్ యాక్టివిటీస్ వల్ల టైం గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. కోపాన్ని కనుక కంట్రోల్ చేసి మాటల్లో సాఫ్ట్నెస్ పెంచితే ఈ యొక్క శుక్ర గురు బ్లెస్సింగ్స్తో మీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందండి. గురుగ్రహము మీకు 12వ స్థానానికి అధిపతిగా కూడా ఉంటారు. ఉండి 4వ స్థానంలో బలంగా కూర్చొని ఉండటం వల్ల విదేశీ కనెక్షన్స్, ఎంఎన్సీస్, ఫారిన్ జాబ్స్కి డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పవచ్చు. శని 12వ ఇంట్లో ఉండటం వల్ల పిలిగ్రిమేజ్ ట్రిప్స్, ఆశ్రమాలు, ధ్యానం, రిట్రీట్ వంటివి అవకాశాలు ఎక్కువగా వస్తాయండి. ఎవరైనా విదేశాల్లో స్టడీ, జాబ్ లేదా సెటిల్ అయ్యే ప్లాన్ ఉంటే జాబ్ నుండి వచ్చిన సిగ్నల్స్ని సీరియస్గా తీసుకోవచ్చు. మరి ఏలినాడ్స్ అని సాడేసాది జరుగుతుంది కదా. పరిహారాలు ఏంటంటే మేషరాశి వారికి ఇది ఫస్ట్ ఫేజ్ అంటారండి. దీని అర్థం ఏంటంటే శని మీలో డిసిప్లైన్, శ్రమ, పేషెన్స్ పెంచడానికి జీవితంలో కొన్ని పరీక్షలు పెడతారండి. ఇవి చేయడం చాలా హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న రెమెడీస్ కూడా ప్రతిరోజు లేదా వారానికి కొన్ని రోజులైనా సరే ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనైశ్చరాయ నమః ఈ యొక్క శని బీజ మంత్రాన్ని 105 సార్లు జపించండి. శనివారాల్లో నల్ల నువ్వులు, ఏదైనా ఇనుము కానీ ఇలాంటివి దానం చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి ఫలితం ఇస్తుందండి. సో ఇవేంటివంటే శని యొక్క దోషాన్ని తేలిక చేస్తాయి. మరియు గురువు వల్ల వచ్చేటువంటి రాజయోగ ఫలితాలను మ్యాక్సిమం అందుకునే విధంగా మిమ్మల్ని రెడీ చేస్తాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా జూన్ 2026 మాసం మేషరాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే బ్రేక్ త్రూ మంత్ అని చెప్పాలండి. గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నారు. కుజుడు రుచిక యోగంలో ఉన్నారు. శని సాడేసాతి మొదటి దర్శనంలో పరీక్షలు పెట్టినా కూడా మీకు లైఫ్లో కొత్త చాప్టర్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు చేయాల్సినట్టు ఏంటయ్యానంటే కోపం తగ్గించుకోవడం, లాంగ్ టర్మ్ ప్లాన్స్పై ఫోకస్ పెట్టడం, శని పరిహారాలు రెగ్యులర్గా చేయటం, స్టడీ, కెరీర్, ఇన్వెస్ట్మెంట్ను సీరియస్గా టేక్ చేయటం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ యొక్క రాశి, మీ సిచ్యుయేషన్ కామెంట్ రూపంలో షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని డీటెయిల్ జ్యోతిష వీడియోల కోసం సో మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుందండి. సో ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో ఆ కోర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామంది జాయిన్ అయ్యి వారి గోచారం, వారి జాతకం వారే పరిశీలించుకోగలుగుతున్నారు. సో మరి మీకు కూడా అలాంటి ఆసక్తి ఉంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో చూసుకునే విధంగా సో ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. డైలీ మ్యాక్సిమంగా 30 నిమిషాలు స్పెండ్ చేయగలిగితే చాలండి. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్ నడుస్తూ ఉందండి. సో అతి త్వరలో ఆ డిస్కౌంట్ ముగిసే అవకాశం ఉంది. సో నార్మల్ ప్రైస్గా ఉండబోతుంది. కాబట్టి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడవచ్చు. సో ఆ కోర్సు యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.